కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 938 స్వయం సహాయక మహిళా సంఘాలకు 2,98,40,444 కోట్ల రూపాయల జంబో చెక్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ఇందిరా మహిళా శక్తి ద్వారా తెలంగాణ ప్రభుత్వం కోటి మంది మహిళలు కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంలో భాగంగా మహిళలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని, ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం మొదటి సంతకం మహాలక్ష్మి పథకం అమలు చేసే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. హస్తకళలు, కుటీర పరిశ్రమలు వంటి పనుల కోసం రుణాలను కిరాణా దుకాణాలు, పాడి పరిశ్రమ, పశుపోషణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం పాటుపడుతూ బ్యాంకుల ద్వారా అత్యధికంగా రుణాలు అందిస్తుందని, మేప్మాల ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయడం ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా మన జగిత్యాల జిల్లాలో మహిళా సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ఇదే స్ఫూర్తితో మహిళలు వివిధ రంగాల్లో మరింతగా విజయవంతం కావాలని కోరారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి వడ్డీ లేని రుణాలు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, జగిత్యాల శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ కు, మహిళలకు వారందరి తరఫున ధన్యవాదాలు తెలిపారు.